హరే కృష్ణ. ఈరోజు మీకు ఒక మంచి విషయం చెప్తాను, వినండి. సాధారణంగా మనము మార్కెట్కు వెళ్ళినప్పుడు ఒక ఎలక్ట్రానిక్ వస్తువు, మొబైలో, లేకపోతే రైస్ కుక్కరు, లేకపోతే గ్రైండరు, మిక్సీ, ఇట్లా ఏదైనా వస్తువు మనం కొనుక్కుంటే అందులో ఒక చిన్న మాన్యువల్ ఉంటుందండి. ఏదైనా వస్తువు కొనుక్కున్న ఒక చిన్న బుక్ వస్తుంది. అంటే ఆ బుక్ ఏంటి, ఈ వస్తువుని ఏ విధంగా ఉపయోగించాలి అని. కాబట్టి ఆ చిన్న వస్తువుని ఉపయోగించాలంటే ఒక చిన్న బుక్ అవసరం, అది ఏ విధంగా మనం ఉపయోగించాలి అని. అలాంటిది సాక్షాత్తు బ్రహ్మదేవుడు మనకిచ్చినటువంటి మానవ జన్మని, ఈ సనాతనంలో మనము ఎంతో పుణ్యం చేసుకొని పుట్టినటువంటి ఈ సనాతన ధర్మంలో మనం ఏ విధంగా జీవించాలి అని మనకు కూడా ఒక మాన్యువలు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకిచ్చాడు. అది ఏంటి అని అంటే శ్రీమద్ భగవద్గీత. తప్పకుండా భగవద్గీతలో మనము ఎన్ని శ్లోకాలు చదివినా తక్కువే అండి. చాలా 100 ప్రశ్నలకు 100 రకాల సమాధానాలు భగవద్గీతలో ఉంటాయి. ఎలాగైతే ఆట వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులకు మాన్యువల్ ఉంటుందో అట్లా మన మానవ జన్మకు, మన సనాతన ధర్మంలో మనం పుట్టినటువంటి మానవ జన్మకు మనకు మాన్యువల్ భగవద్గీత. కాబట్టి మనమందరం కూడా ఈ భగవద్గీతని మనము చదవాల్సిన అవసరం ఈరోజు ఎందరో మంది యువతకు తప్పకుండా ఈ భగవద్గీత చదివి వినిపించాలి. సమయం దొరికినప్పుడల్లా ఈ భగవద్గీతను చదవండి. హరే కృష్ణ. మన ఈ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, మన స్నేహితుల యొక్క గ్రూపులలో షేర్ చేయండి, వాట్సాప్ గ్రూపులో. అలాగే సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. హరే కృష్ణ.